ఎవడేమన్నాడు, ఎవడెందుకంటాడు? హిందూ సమ్మేళనం అనేది RSS పుట్టి 100 years అయింది కాబట్టి హిందూ సమ్మేళనాన్ని ప్రతి విలేజ్ లో చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఇలాంటి మీటింగ్లు పెడుతున్నారు. హిందూ సాంప్రదాయం గురించి ఎట్లా ఉండాలి అనేది, ఎట్లా ముందుకెళ్ళాలనేది, పాత రోజులు ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాము, ఇప్పుడు పిల్లలను ఎట్లా రెడీ చేస్తున్నాం, మనము వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పడానికి చాలా మంది వచ్చారు. మార్నింగ్ లేస్తేనే జై శ్రీరామ్ పిల్లలకు నేర్పాలి. అది మా పిల్లలకు డైలీ మార్నింగ్ ఎప్పుడు నిద్రలకి లేచినా కూడా జై శ్రీరామ్ అని నేను చెప్తా, వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. జై శ్రీరామ్ అనే నిదానము ముందుకు వేసుకోండి, మైండ్ అంత ఫ్రెష్ గా ఉంటది. పదం పలికినప్పుడే మైండ్ లో రిధర్మన్ వస్తుంది. నేను డ్యూటీలో కూడా అందరికి నేర్పుతున్నా. గుడ్ మార్నింగ్ కాదు అమ్మా, నాకు జై శ్రీరామ్ చెప్పండి. రాజు సార్ జై శ్రీరామ్ అన్నారు మీరు అందరూ, నాకు అంతే సంతోషం అంటున్నా. పిల్లలు నాకు పిలిచి అడుగుతారు ఇప్పుడు, రాజు సార్ జై శ్రీరామ్ సార్ అంటారు మా పిల్లలు డిపార్ట్మెంట్ లో డ్యూటీలో. అంత తీసుకొస్తున్నా. ఎవడేమన్నాడు, ఎవడెందుకంటాడు? మన హిందూ సంప్రదాయం మనం గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఎవరు నేర్పుండు? జై శ్రీరామ్. మీరు పలకండి. కొన్ని రోజులు కొన్ని ఊర్లే జై శ్రీరామ్ అనే రోజులు వస్తాయి చూడండి మీరు. సరే, ప్రతి ఒక్క హిందూ అన్నాడు మీకు వీలైనంత వరకు గుడికి వెళ్ళాలి. డ్యూటీ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock పోయేది ఉంటే నేను గుడి పోలేకపోతున్నా, ఆ రోజు కొంచెం నాకు ఈ రోజు గుడికి పోలే అనేది కొంచెం మనసంత ఉంటది. కంపల్సరీ మనం పాటిస్తుంటే ఆటోమేటిక్ మన బాడీలో వచ్చేస్తుంటది. అది 9 మంది నవాబులు పాలించిన హైదరాబాద్ ను తరిమి కొట్టిరంటే మన హిందువులు, మన పెద్దలు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత మంది ప్రాణత్యాగం చేశారు, అది గుర్తుపెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించుకోరు. జై శ్రీరామ్.